హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు కొన్ని నమ్మలేని నిజాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలందరూ ఒకటే బ్రదర్. ఏ అందమైన అమ్మాయి, అందంగా లేని అమ్మాయి అని ఇక్కడ ఎవరు ఉండరు. భగవంతుడు అందరినీ సమానంగానే సృష్టించాడు. కాబట్టి తేడా ఏం చేశాడు తెలుసంటే, మొహం మీద ఉన్నటువంటి రంగు ఎరుపు, తలుపు, నలుపు అనేది మాత్రమే. మిగతా అంతా ఒకటే. ఈ విషయాన్ని మీరు గ్రహిస్తే, ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. భగవంతుడు అందరినీ ఒకటే రకంగా సృష్టించాడు. మనం ఈ చిన్న లాజిక్ మర్చిపోయి, నేను ప్రేమించిన అమ్మాయి అంత అందంగా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అని అనుకుంటాం. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? కీప్యాడ్ ఫోన్ కంటే టచ్ ఫోన్ బాగుంటుంది, టచ్ ఫోన్ కంటే ఐఫోన్ బాగుంటుంది, ఐఫోన్ కంటే ఇంకా బ్రహ్మాండమైన ఫోన్ బాగుంటుంది. అది మనకు దొరకదు. అదే మీరు వేరే కంట్రీకి వెళ్తే అక్కడ వాళ్ళు మీకు తెలియకుండా పెద్ద పెద్ద ఫోన్లు వాడుతూ ఉంటారు. అదేవిధంగా మీరు బనాంపల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలు చూసుకొని మీరు అబ్బా నేను ప్రేమించే అమ్మాయి అంత అందంగా ఇంక ఏ అమ్మాయి లేదేమో అనుకుంటారు. మీరు ఒక్కసారి ప్రపంచానికి వెళ్ళి తిరగండి, ప్రపంచంలో చూడండి. మీరు ప్రేమించే అమ్మాయి కంటే అందమైన అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో నేను చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇది ఎవరినైనా అడగండి నిజమే చెప్తారు. పెద్దవాళ్ళని అడగండి, బాగా అనుభవం ఉన్న వాళ్ళని అడగండి. అమ్మాయిలందరూ ఒకటే బ్రదర్. మైండ్ సెట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, ఫేస్ మీద ఉన్న కలరు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. భగవంతుడు ఏం చేశాడంటే, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయి, 2 చెవులు, ఒక జడ. అందరు అమ్మాయిలు ఒకటే, ఎటువంటి తేడా ఏముండదు. నువ్వు అలా తేడా అనుకుంటున్నావు అంతే. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఒకటే బ్రదర్. అడవిలో ఉన్న ఆకులన్నీ ఒకటేలాగా ఉంటాయి, కాకపోతే కొన్ని ఆకులు పెద్దగాను, చిన్నగాను, అట్లాగా వెడల్పుగాను ఉంటాయి. కానీ ఆకు అంటే ఆకే.